పేదలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడండంటూ జనసేన పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు జన సైనికులకు సూచిస్తుంటే ఆయన సొంత నియోజకవర్గంలో మాత్రం పార్టీకి చెందిన కొందరు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ పేదలను ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో కటారి సత్యవతి అనే ఒక పేద వృద్ధ మహిళ తన పట్టాభూమిలో ఇల్లు నిర్మాణం చేపట్టింది. అయితే కొద్ది రోజులుగా శేఖర్ అనే వ్యక్తి తాను జనసేన ఇన్ఛార్జ్ అని చెప్తూ తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడంటూ ఆ పేద మహిళ బోరున విలిపిస్తోంది. అతని వేధింపులు తాళలేక ప్రాణం తీసుకోవాలనిపిస్తోందని కన్నీరు మున్నీరైంది. పాడా కార్యాలయం ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను వేదనతో వేడుకుంటోంది. ఈమెకు మద్దతుగా సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఖండవిల్లి సుబ్బారావు మరికొందరు నిలిచారు. ఆ వృద్ధ మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాదు ఇలా కాదు అని ఎప్పుడు పనులు వస్తే పంపేస్తామే అడిపోయి పోతున్నారండి. పాకెత్తారా లేదా అంటే అలాగని అలా ఇంట్లో నుంచి అలా అలా ఎత్తే మాపులు బొగ్గులు కట్టేస్తున్నారు. మీరు మాపులు కట్టేస్తున్నారు వచ్చేస్తున్నారండి. మాపులు ఎక్కడ కడతారండి? మనుషులు వచ్చి మేమేమో ఒప్పుగా ఉన్నామండి పాప కూలోళ్ళు వచ్చి కడుతున్నారు. అలా అలాగనేసి ఈ ఇంట్లో వెళ్ళింది కదా అని పైన వేసేసుకుంటే ఎవరు వేసుకోమంటున్నారు మేము స్లాబ్ అలాగని ముందోసారి పంపించారండి. తెలియదండి నాకు కంప్లైంట్ పైకి పోయింది అనేవాళ్ళండి. అవి చెప్తావా లేదా కంప్లైంట్ ఉంది దీని మీద అనేవాళ్ళు. ఇదేంటి అత్తమాని కంప్లైంట్ అంటారు. నాకు ఇచ్చిన పట్టాక నాకు వచ్చిందా అందరూ కట్టుకుంటున్నారు కదా అంటే అలా కాదు. ఈ రోజు ఏం జరిగింది వచ్చారండి మళ్ళీ మళ్ళీ ఈ కాంచి వచ్చాక నాకు రైట్స్ వచ్చేసింది కదా అని మళ్ళీ మనుషులు పెట్టుకున్నానండి. ఫ్లాప్ అయినా పెట్టుకుంటే శేఖర్ గారు వచ్చి ఏ నాకు ఇవ్వలేదు ఇప్పేస్తారా లేదా అంటున్నారండి. అవి కట్టినవి అన్నీ అంటే నేను ముసాని బాగాలేదని ఇంట్లో ఉన్నానండి. వస్తావా లేదా ఇక్కడ ఆపేస్తున్నారు.